మంత్రివర్యులు వెంకటరెడ్డి గారికి, వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, తీర్మార్ మల్లనకు, మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, గతంలో 2 సార్లు ఇదే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు నన్ను ఆదరించిండు. ఆ సమయంలో మేమందరం పోరాడింది తెలంగాణ కోసం మీకు తెలుసు, ముందు వరుసలో ఉండి పోరాడినాం. కానీ అధికారం తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ఏం చేసిండో, తెలంగాణ ఎట్లా ఆగం చేసిండో మనం చూసినాం. ఆ సమయంలో నిజంగా ముందుండి తన క్యూ న్యూస్ ద్వారా మల్లన్న చేసిన సేవను మనం మర్చిపోలేదు. మల్లన్న క్యూ న్యూస్ లో నేను ఎప్పుడు ఫాలో అవుతా ఉంటా. అందులో ఎంతో మంది అధికారంలో లేని మల్లన్న దగ్గర పోయి సమస్యను చెప్పుకోవడం, ఆయన డైరెక్ట్ అధికారంతో మాట్లాడడం, ఆ సమస్యను పరిష్కరించే విధానం అన్నది మనందరం చూసినాం. అట్లాంటి మల్లన్న ఈ రోజు మన ముందు అభ్యర్థిగా ఉన్నాడు. మల్లన్న అధికారం చేతిలో పెట్టి ఎమ్మెల్సీగా పంపిస్తే ఎంత సేవ చేయగలుగుతాడో మనందరం తెలుసు. కాబట్టి అట్లాంటి పట్టుదల ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక స్పృహ ఉన్న మల్లన్న ఖచ్చితంగా ఈరోజు శాసన మండలిలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో నా అభిమానులకు, నన్ను ఆదరించిన గ్రాడ్యుయేట్లకు, కొత్తగా ఎన్రోల్ చేసుకున్న గ్రాడ్యుయేట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్లను భారీ మెజారిటీతో మనం శాసన మండలి పంపిస్తే మన సమస్యలను మరింత పట్టుదలతో మన భుజాల మీద మన సమస్యలను వేసుకొని మీరే తానని పోరాడే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఆయన మీరందరూ ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో పట్టభద్రులంతా శాసన మండలికి పంపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.